అతని గురించి చెందడానికా, కొత్తపూర్తి గ్రామాన్ని అభివృద్ధి పథకంలో చేయడానికా, డోన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి కార్యక్రమం చేయడానికా? నువ్వు వచ్చినావు. డోన్ నియోజకవర్గంలో బుగ్గన రాజనాథ్ రెడ్డి గారు ఎన్నో సంక్షేమ పథకాలు చేశాడు, ఎన్నో చేశాడు. ఒక బీసీ హాస్టల్ కట్టించాడు. కానీ అక్కడ హాస్టల్ స్కూల్ తయారైంది, హాస్టల్ పెండింగ్ లో ఉంది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ రోజు వరకు టెండర్ అయి వర్క్ స్టాప్ అయింది. అలాగే ఐటీడీఆర్ ఎక్కడో భారతదేశంలో ఒక 5-6 ఐటీడీఆర్లు మాత్రమే ఉన్నాయి. అటువంటి దాంట్లో డోన్ ఒకటి ప్రత్యేకంగా ఉంది, అది పెండింగ్ ఉంది. డోన్లో గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎంతమంది పాలకులు చెప్పినా కోర్టు బిల్డింగ్ దాదాపు 23 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇవన్నీ మొత్తం పెండింగ్ ఉన్నాయి. దాని గురించి ఎందుకు మాట్లాడలేకపోయినాడు అంటే, ఇతను బుగ్గన పేరు చెప్పే లోపల అతను అన్ని మర్చిపోయి బుగ్గన 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 అనుకుంటూనే, బుగ్గన పేరు చెప్పకుండా మంత్రి మంత్రి మాజీ మంత్రి అని చెప్పుకుంటూనే కాలం గడిపాడు. కానీ డోన్ నియోజకవర్గ అభివృద్ధి కానీ, కొత్తపూర్తి గ్రామ అభివృద్ధి కానీ ఒక్క విషయం కూడా ఏది ప్రకటించలేదు. అదే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గోపులాపురం విలేజ్ వచ్చాడు. వచ్చినప్పుడు గ్రామానికి సీసీ రోడ్లు, వాటర్ ట్యాంక్ అభివృద్ధి పనులు చేసి డోన్ నియోజకవర్గానికి ఎన్నో లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకున్నాడు. కానీ అది వైఎస్ ఫ్యామిలీ అంటే. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? వచ్చినాడు, పట్టబాదులు పంచిపోయినాడు. కానీ ఇక్కడికి వచ్చిన ఇప్పుడు రాజశేఖర మన బుగ్గన రాజనాథ్ రెడ్డి గారి గురించి మాట్లాడిన వ్యక్తులు చీకటిగా పోయి, మేము ఒక వ్యక్తి, అందులో ఒక వ్యక్తి మా మండల లీడర్లందరినీ రాజనాథ్ రెడ్డి కలపండి, నేను పోయి కాళ్ళు పట్టుకుంటాను, మాట్లాడుకొచ్చుకుంటానని చెప్తే ఎవరు పలకక ఒక అధికారి ద్వారా పోయి ఇంటికి పోయి బేరంచెల గ్రామానికి పోయి చీకటిగా పోయి ఒక 4-5 సార్లు పోయి కాళ్ళు పట్టుకొని క్షమాపణ అడిగాడు. ఎందుకు? అతను దొంగ పనులు చేస్తున్నాడు కాబట్టి, దొంగ మైనింగ్ చేస్తున్నాడు కాబట్టి చేసి అక్కడ పోయి ఇప్పుడున్న పాలకుల పైన అబద్ధాలు చెప్పాడు. అది బుగ్గన రాజనాథ్ రెడ్డి గారికి అతనికి మాత్రమే తెలుసు. ఎన్ని అబద్ధాలు అంటే వాళ్ళ మీద లేని పోనాదులు అతన్ని చాలా ఇబ్బంది పెట్టారు అని వాళ్ళ లేని బూతులు లేకుండా మాట్లాడొచ్చిన వ్యక్తి అతను. కానీ ఈరోజు అతను ఏదో మాట్లాడుతున్నాడు, కబద్దారని. చూడండి, ఈరోజు పాలకులారా మాట్లాడుతున్నారు మీరంతా. మీరు సీఎం గారు ఒక కాన్స్టిట్యున్సీకి వస్తే ఏం అభివృద్ధి జరగాల, గతంలో పెండింగ్ ఉండేది ఏమి కంప్లీట్ చేయాలి అభివృద్ధితో చెప్పించుకోవాల్సిందే. కానీ అనవసరమైన రాజ్యాంతరాలు చేసి అనవసరంగా మాట్లాడుతున్నారు. ఇంకొక వ్యక్తి కొండ మీద రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి రోడ్డు ఎందుకు అంటాడు. బైపాస్ ఏ ఊర్లైనా బైపాస్ పెడతారా? ట్రాఫిక్ ఎక్కువై పబ్లిక్ ఎక్కువైతే బైపాస్లు పెడతారా? లేదా అదే రోడ్లో పెడతారా? ఎందుకు బైపాస్ చేయాల్సిన కార్యక్రమం వచ్చింది? ఫ్లైఓవర్ డోన్లో కొత్త ఫ్లైఓవర్ వేశారు ఊర్ల సెంటర్లో. ఫ్లైఓవర్ దిగేటప్పుడు బస్సు దిగడానికి లేదు, ఎక్కడానికి లేదు. ఎందుకు? ఆ రోజు పాలకులతో నువ్వు కుమ్మక్కై మీ ఇల్లు పడగొట్టకుండా కాపాడుకోగలిగావు ఆ రోజు. అదే గుర్తుపెట్టుకో, రేపొద్దున బస్సులు తిరిగే కార్యక్రమానికి మీ ఇల్లు పడగొట్టిగానే అక్కడ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఆ రోజు మీరు అక్కడ రోడ్డు వెడల్పు కాకుండా అడ్డుకోవడం జరగబట్టే ఈరోజు ట్రాఫిక్ సమస్యలు జరిగి బైపాస్లు చేయాల్సిన పని పట్టింది. మండల ఆఫీస్ గురించి మాట్లాడినారు, ఎందుకు పడగొట్టినారు, ఎందుకు కట్టినారు అని. మండల ఆఫీస్ కారుతుండే, నువ్వు ఒక ఎంపీపీగా పనిచేసినావు, నీకు తెలియదా కారేది? ఏ రూమ్ కూడా ఒక ఎంపీపీ కట్టుకున్న రూమ్ ఒకటి మాత్రమే కారు బాగుండే, మిగతాది మొత్తం కారిపోతుండే. కారు దాంట్లో ఎన్ని రోజులు సంసారం చేస్తారు? మీరు మీ నాయకులు అప్పటి నాయకులు కట్టించుకోలేక చేతగాక చూసుకుంటా మీరు 5 ఏళ్ళు సంసారం చేసి ఎంపీపీ పదవి చేసిపోయినారు. అదే మా నాయకుడు కారే బిల్డింగ్ లో ఒక ప్రభుత్వ గవర్నమెంట్ అఫీషియల్స్ ఉండకూడదు, ఒక వ్యవస్థ ఉండకూడదు, డోర్లో కారే బిల్డింగ్ ఉండకూడదు అనే మంచి ఉద్దేశంతో పడగొట్టి కట్టించాల్సిన పరిస్థితి వచ్చింది. దానికోసమే కట్టించినాడు. అది డెవలప్మెంట్ మా నాయకుడు చేసినది. కానీ మీ మాదిరి కారిపోయిన భవనాల్లో చేయలేదు, మీరు కట్టించుకోలేక చదవకపోయినారు. ఈ విధంగా మీరు కబద్దారు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీకు తగిన మూల్యం కంపల్సరీ జరుగుతుంది. చూసి పెట్టుకోండి, రాసి పెట్టుకుంటున్నాం, డిజిటల్ బుక్ లో తయారవుతుంది. మీరు కూడా జాగ్రత్త, తస్మత్ జాగ్రత్త.
మీరు ఎప్పుడే కానీ మీ ఇష్టం చిట్టం మాట్లాడొద్దండి, జాగ్రత్త.